అప్పారావు పెళ్ళైంది, చాలా ఆనందంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ మొదలవుతాయని ఆయనకు తెలియదు. అసలైన ప్రాబ్లమ్స్ అన్ని మొదలయ్యేది ఇంట్లోంచే. అయితే ఓ రోజు సండే రోజు పేపర్ చదువుకుంటాడు హ్యాపీగా. పనమ్మాయి పరిగెట్టుకుంటాడు, అమ్మగారు బాబు గారు, అమ్మగారు బాబు గారు అని. ఈ లోపల పనమ్మాయి వచ్చింది కదా, చూడు అమ్మాయి ఏదో అంటుంది అని. ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మగారు మీ అత్తగారిని ముగ్గురు కొడుతున్నారమ్మా, తొందరరండి అంటే కొడలు పరిగెత్తుకుంటూ వెళ్ళి గోడ దగ్గర ఆగి తొంగి చూస్తూ ఉంటుంది. అదేంటమ్మా మీరు వెళ్ళరా, వాళ్ళు ముగ్గురు కలిసి కొడుతున్నారంటే, ఆవిడకి ముగ్గురు చాలులేమ్మా, ఎందుకు మనం వెళ్దాం అని. అలాగా మన రివెంజ్ ని ఇంకోటి ఎవడైనా రివెంజ్ తీర్చేసుకున్నాడు అనుకో, అమ్మయ్య అని చాలా ఆనందంగా ఉంటుంది కదా. అలా మీకేమైనా జరిగిందా? మా అక్క జుట్టు నాకంటే పొడుగుందనేసి ఏడిపిస్తుందని మొక్కు పెట్టి అది తీసుకెళ్లి మొక్క అనేసి జుట్టు కట్ చేపించాను. అంతే ఏం చెప్పారు? అవునమ్మా, ఇలాగే నాకు కూడా కుళ్ళుండేది. నాకు తెలియదు కదా, అంటే చిన్నప్పుడు 2వ క్లాస్ 1st క్లాస్ చదువుతున్నాడు, మనకు పెద్దగా తేడాలు తెలియదు. నా జుట్టేమో మా ఇంట్లో మా డాడీ తీసుకెళ్లి అంటకత్తిరి అని ఉంటది అనమాట. అంటే దువ్వెల్లో కూడా జుట్టు రానంత కటింగ్ చేయించాడు మా డాడీ. అసమానం పెరిగిపోతుంది. నాకేమో 2 సుళ్ళు ముళ్ళ పందిలాగా మొత్తం నుంచుని ఉండేది. అయితే నా పక్క బెంచ్ లో కూర్చున్న అమ్మాయికి మాత్రం ఫుల్ హెయిర్ ఉండేది. రోజు చూసాడు, ఈ అమ్మాయికి ఇంత హెయిర్ ఉంది, వాళ్ళ డాడీ మంచోడు, మా డాడీ చూడు ఎట్లా చేపిస్తున్నాడో, ఆమెకు చేపించలేదని ఒక రోజు కోపం వచ్చి బబ్లిగం తీసి అతికిచ్చా. నెక్స్ట్ డే ఆమె కూడా ఆల్మోస్ట్ నా హెయిర్ స్టైల్ లోనే ఉంది. నేను 2 రోజులు క్లాస్ బయట ఉన్నా, అది వేరే విషయం. మా అన్న మీద రివెంజ్ తో మా అన్న తెచ్చుకున్న బీర్ బాటిల్ నేను తాగేయడం. అక్కడి వరకు ఓకే అమ్మా, అది అయిపోయింది. అదే ఏం తమ్ముడు, నేను ఎగ్జామ్ హాల్లో నా ఫ్రెండ్ అతను కూర్చున్నానికి ఆన్సర్ చూపిరా అని అడిగినా, అయితే ఆన్సర్ చూపించలే అతను. అయితే ఇట్లా చేస్తావా అని చెప్పేసి హాల్ టికెట్ నెంబర్ నేను రాసేసిన. అతను ముంగోడు కూడా అడిగినట, అతను కూడా అతను హాల్ టికెట్ నెంబరే రాసేసిండు. అట్లా ఆయనకు 0 మార్క్స్ వచ్చేసినాయి. మంది పోయినా పర్లే, పక్కోడిది పోతే ఆనందం. అయితే ఒక రోజు మా ఫ్రెండ్ నన్ను తిడుతుండన్న. అయితే ఒక రోజు నేనేం చేశానంటే, వాడు మా ఇంటికి వచ్చాడు. సో నేను అన్నా, అరే పక్కింటి ఆంటీ నేను పిలుస్తుందిరా, నేను అర్జెంట్ గా రామన్నదిరా అన్నది. అయితే వాడు వెనక ముందు ఆలోచించకుండా వాడు వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన వెంబటనే అంకుల్ వచ్చేసాడు, మిలిటరీ అంకుల్ వచ్చేసాడు. సో దన్నాన కొట్టుకుంటా బయట తీసుకొచ్చేసాడు వాడు. ఈసారి అంకుల్ ఎప్పుడు ఉంటారు కనుక్కో. లెక్చరర్ ఊగే తిడుతున్నారని అతను తాగే వాటర్ లో మోషన్ టాబ్లెట్ వేసేసా. సో పాపం ఆయన మొత్తం క్లాస్ అంతా లోపలే చెప్పుంటాడు. మా ఫ్రెండ్ నాకు తెలియకుండా ఎక్స్ప్రెస్ షోకి వచ్చాడని తెలిసి వానికి మోషన్ టాబ్లెట్ ఇచ్చేసాను. అదా, మొన్న ఒక అబ్బాయి షోకి వచ్చాడు, వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, ఇలా చప్పట్లు కొట్టి అని వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఈ అబ్బాయికి ఆయన అర్జెంట్ పనుందేమో అనుకున్నాను. అమర మహిమ, అరే ఆ వాటర్ బాటిల్ ఈయనకి ఇవ్వండి. నా గర్ల్ ఫ్రెండ్ ఊకే లిప్స్టిక్ అడుగుతుందని నేను ఫెవిక్విక్ ఇచ్చేసా. వెనకాల బాగా సీరియస్ గా ఒక గుర్రాలు నేరాలు షో చూసి ఈ హత్య ఎలా జరిగింది, ఎలా చూస్తారంటే ఈ షోని అందరూ మాట్లాడుతుంటే. మా గర్ల్ ఫ్రెండ్ నేను ప్రపోజ్ చేసి, మా గర్ల్ ఫ్రెండ్ అంటే నీ గర్ల్ ఫ్రెండ్, మన గర్ల్ ఫ్రెండ్. నేను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి. ఏం చెప్పినా టోపీ తీసి చెప్పు. టైం వచ్చినప్పుడు తీస్తా. ఇప్పుడు టైం ఉంటుంది, ముందుంది ముసలి పండుగ. చెప్పు. మా గర్ల్ ఫ్రెండ్ నేను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదు, ఇంకొన్ని యాక్సెప్ట్ చేస్తే వానితో డేట్కి వెళ్తుంటే ఆ టైర్ పంక్చర్ చేస్తా. రోజు మా అత్త పని చెప్తుందని దాని కాఫీలో షుగర్ బదులు కారం కల్పించేసా. చెప్పాలి కాబట్టి చెప్పింది ఆవిడ. క్లాస్ లో సార్ తిట్టాడని ఫ్రెండ్ నేను కలిసి సార్ బైక్ గాలి తీసాం. సార్ ఈవినింగ్ నాతోనే తెచ్చాడు, బైక్ పంచర్ అయిందని. అంటే ఇలాంటి పనులు చేసినప్పుడు క్లాస్ లో మనమే చేశాను విషయం తెలిసిపోతుంది. నేనేం చేసినా తెలిసాను ఎద్దాబా అని రాసుండేదా అంటే. హలో పరిగెట్టుకుని రాకండి, నాకు కుంపు కరాటే వచ్చు.
ఫ్రెండ్స్ అందరం గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాం అనమాట ఒకసారి. అయితే అందరూ తిడుతున్నారు అనమాట నన్ను, నువ్వు బాగా ఆడట్లేదు అని. బాగా ఆడట్లేదు అంటే బాల్ తీసుకుని ఫ్రెండ్ గార్డ్ పెట్టుకున్న పొజిషన్ చూసి కరెక్ట్ గా కొట్టానన్నా. బాల్ తీసుకుని ఫ్రెండ్ గార్డ్ పెట్టుకున్న కరెక్ట్ అదే పొజిషన్ లో కొట్టానన్నా. నెక్స్ట్ డే నుంచి వాడి గర్ల్ ఫ్రెండ్ వాడికి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. రివెంజ్ అంటే ఇది కాదన్నా, నేను చేసిన ఏం చేసినావు? ఎగ్జామ్ హాల్ పోయినప్పుడు నాకు ఆన్సర్ మర్చిపోయినా, కొంచెం హెల్ప్ చేయరా భయ్ అని చెప్తే మా దోస్తు హెల్ప్ చేసలేడు. నా దగ్గర 2 స్లిప్లు ఉండే, తీసుకోవాలని ముందలేసిన స్క్వాడ్ వచ్చి వాడు బుక్ అయిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లేరా మాలాంటి చిట్లు పెట్టి బతికే వాళ్ళందరూ నాశనం అయింది. మా అన్న రోజు నన్ను కొడుతుందని చెప్పి వాడు అండర్వేర్ లో చీమలేసిన, వాడు అప్పటి నుంచి అండర్వేర్ వేసుకొని మానేసి. ఇప్పుడు అతను వేసుకుని ఉండగా వేసావా? వేసుకునే ముందే వేసిన, జస్ట్ ముందు. ఫ్రెండ్స్ తో పార్టీ ఉంది, అక్క డబ్బులు అడితే ఇయ్యలేదు అని అక్క కార్ కి దాచిపెట్టిన ఆఫీస్కి వెళ్ళే టైం కి. అరే అట్టి పనులు ఉన్నాయా? తినడానికి ఇవ్వండి బాబు, ఆడుకుంటాడు కదా. కూర్చోమా. మా తమ్ముడు నాకు ఇరిటేట్ చేస్తాడని వాడు కోల్గేట్ పేస్ట్ లో సాల్ట్ కలిపేసా, సాల్ట్ ఇంకా ఫెవికాల్. ఆయన ఇప్పుడు రోజు బ్రష్ తోనే తిరుగుతున్నాడు బయట అటు ఇటు. కాడోటి పీకేమి నీకలెత్తకున్నా పర్లేదు. నా ఫ్రెండ్ నాకన్నా మంచి ఫోన్ కొన్నాడని వాడి ఫోన్ తీసుకుపోయి డ్రైనేజ్ లో పడేశాను. ఇందాక ఎవరో చీమలేశారు, నాకు సూపర్ మ్యాన్ చూడగానే అదే గుర్తొస్తుంది. నేను సూపర్ మ్యాన్ ఎర్ర నిక్కర్ వేసుకుంటాడు. ఆయన నవ్వుతారే అంటే బయట వేసుకుంటాడు, అది వేరే. మా ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్తాడని వంటికే నేనే చింపేశా. ఎలాగో అక్కడ చింపుతారని ఇక్కడ నువ్వు చింపేశావా? మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ రోజు మా ఫ్రెండ్ ని తిడుతున్నారు అనేసి తనకి ఒక బీర్ బాటిల్ కొని ఇచ్చాను. తను తాగింది, మిడ్ నైట్ నాకు ఫోన్ వచ్చింది, వాళ్ళ ఫాదర్ ని తిట్టిందంట. మా అన్నయ్య నాతో ఊకే కొట్లాడుతున్న చాటింగ్ చేయనిస్తారు కాబట్టి ఒక రోజు మా అన్న వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ డేటింగ్ కి వెళ్ళడానికి. ఇంకా నాకు కోపం వచ్చి స్ప్రే బాటిల్ లో ఇంకేసేసి. అమాయకురాల అలాంటివి చేయకూడదమ్మా. నువ్వేం చేయాలంటే వేసుకోక ముందు లిప్స్టిక్ పెట్టుకుని ఒక అని షర్ట్ పెట్టినావు, ఇంకా ఆయన జీవితాంతం ఆడుకుంటారు. ఆ గర్ల్ ఎవరు పెట్టిరు, ఎందుకు పెట్టిరు, దగ్గరికి ఎందుకు వచ్చిరు, ఆ కలర్ లో ఉందంటే సరోజ ఉంటే సందేహం ఉంటే నాకు బాగా తెలుసు, అది కాదే నాకేం తెలియదు అనే లోపల పటతలు వచ్చారు. కానీ ఎక్సెల్ ఏదైనా టైడ్ ఏదైనా వేసేస్తే పోతుంది కదా, ఇంకైతే పోదు కదా. అయినా అర్థం కాలే అమాయకురాలు. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్నాం మా బిల్డింగ్ పైన. నేను యాక్చువల్ గా ఆల్కహాల్ తాగాను. నా గర్ల్ ఫ్రెండ్ ఓకే బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్ళమంటని అడుగుతుంది. ఫేస్ ప్యాక్ లో ఏం చేశానంటే షుగర్ వేసాను, సో అందం పోయి మందం అయిపోయింది. మా డాడీ యాక్టివా రైడ్ కి ఇవ్వట్లేదని చెప్పి డాడీ టైర్ లో గాలి తీసేసా. ఏ స్కూల్ చదువుతారు మీరు? మీ స్కూల్ పక్కన స్కూలే మా స్కూల్. మా స్కూలే కూడా పాస్ కాలే ఇంకా రాలేదు. మీరు అయ్యాక అయిదామని వెయిట్ చేస్తున్నా. యు హావ్ బ్యూటిఫుల్ హెయిర్. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా లవర్ ని ఏడిపిస్తుందని వాడికి మా ఫ్రెండ్ గాని చెప్పి వాడు బెంచ్ కింద పెన్సిల్ పెట్టేశారు. చిన్నప్పుడే గర్ల్ ఫ్రెండ్? అవునన్నా. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, ఓకే, కూర్చోగానే పెన్సిల్ ఉంది, సరేనా? అలా ఓకే, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ విత్ మైక్ సౌండ్ బాగుండాలి. 3 వేరు పెన్సిల్, ఓకేనా? అప్సరా, నటరాజ్, క్యామెల్. అప్సరా పెన్సిల్ అయితే ఎలాగా, నటరాజ్ పెన్సిల్ అయితే ఎలాగా, క్యామెల్ పెన్సిల్ అయితే ఎలాగా, ఓకేనా? బ్లేడ్ తో చెక్కిన పెన్సిల్ అయితే ఎలా, షార్పర్ తో చెక్కిన పెన్సిల్ అయితే ఎలా, వెనక రబ్బర్ ఉన్న పెన్సిల్ అయితే ఎలా, ఓకేనా? వేరియేషన్స్ కోరుకుంటున్నాం మేము. రెడీ? ఇప్పుడు అప్సరా పెన్సిల్, యాక్షన్. పెన్సిల్ ఏది? ఓకే, నటరాజ్ పెన్సిల్, యాక్షన్. ఈ కంపెనీ స్ట్రాంగ్ ఉన్నట్టు భయ్యా. ఇప్పుడు క్యామెల్ పెన్సిల్. సో నైస్. సో ఇందు మూలంగా తెలియజేసేది ఏమనగా, ఇలాంటి కార్యక్రమాలకి నటరాజ్ కానీ అప్సరా పెన్సిల్ కానీ వాడండి. క్యామెల్ కొంచెం స్మూత్ గా
థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు డేట్కి వెళ్తా డాడీ పైసలు ఏమంటే ఇవ్వాలి, అయితే డాడీ పర్స్ కొట్టేసా. ఆవిడ నీ పర్స్ కొట్టేసింది అంతే. ఓ మై గాడ్, యా. మా అన్న మీద కోపంతో మా మమ్మీ ఫోన్ నెంబర్ పడేసి మా అన్న మీద దోసేసాం. మా ఫ్రెండ్ ఊరికే విసిగిస్తున్నాని మా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చేసా. రెండు సుళ్ళు వేసుకుని మాకు దొరక్క మేము వెతుక్కుంటుంటే ఉన్న లెవెల్ ఇంకొకరికి ఇచ్చేస్తావా? ఇప్పుడు ఏంటంటే ఇందాక వ్యక్తి ఆయనంతట ఆయన వెళ్ళి పెన్సిల్ మీద కూర్చున్నాడు. ఈయనకు అలా కాదు, మీరు ఒక్కొక్కరు పెన్సిల్ తీసుకురండి. రైట్ రైట్ కింద ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఎలా కొట్టండి అమ్మా, ఎందుకంటే గట్టి కొడతారు మీరు? అరే అరే ఆగమ్మాను. మా సుబ్బారావు వాళ్ళ ఆవిడ క్యారింగ్ ఓకే, గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నాడు, హాస్పిటల్ తీసుకెళ్లాడు. సో నర్స్ అంది, సార్ మీరు బయట వెయిట్ చేయండి, నేను ఆపరేషన్ అవగానే చెప్తానండి. అమ్మ నువ్వు డైరెక్ట్ గా చెప్పక నాకు ఎక్సైట్మెంట్ తట్టుకోలేను నేను. అబ్బాయి పుడితే టొమాటో అని చెప్పు, అమ్మాయి పుడితే ఉల్లిపాయ అని చెప్పు అమ్మా. సరే నర్స్ ఆపరేషన్ అయిపోయింది, ఆనందంగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి సార్ 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 మీకు మిక్స్డ్ టొమాటో కర్రీ పుట్టారు సార్ అన్నాడు. నర్సు ఉద్దేశంలో కవల పిల్లలు పుట్టారు అని అర్థం అన్నమాట. ఈ బుర్రలు ఉన్నాయి, మామూలు బుర్రలు కాదు. నాకు తెలిసి మీరంతా ఏమనుకున్నారో నాకు అర్థమైంది. సో ఇలా మీరు కూడా చాలా సందర్భాల్లో తడబడి ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి రిపోర్ట్ కార్డు తీసుకెళ్తున్న దగ్గర నుంచి. సో మీ ఉద్దేశంలో మీరు పడ్డ కంగారు సందర్భాలు? ఎగ్జామ్ హాల్లో స్లిప్స్ పెట్టి ఎగ్జామ్ రాయాలంటే కొంచెం తడబడతాం ఇన్విజిలేటర్ ముందు. అయ్యయ్యో ఎక్స్పీరియన్స్ లేనట్టుంది పిల్లకి. చూపించండి రా, అలా వదిలేకండి రా. మేమేం చేసేవాళ్ళం అంటే అస్తమానం మమ్మల్ని చెక్ చేస్తాడు, ఫేస్ అలాంటిది కాబట్టి ముందొచ్చి ప్రదీప్ ఇది అమ్మ అని చెప్పి తరతర సర్దేవాళ్ళు. సో అందుకని ఏం చేసేవాళ్ళం అంటే ఏమీ పెట్టుకోకుండా ముందు 2 ఎగ్జామ్లు మాత్రం ఏదో పెట్టుకున్నట్టు అంటే వచ్చేది కాదు. 2 సార్లు ఎదిగాక దొరకపోయాడు, 3వ రోజు పెట్టుకెళ్ళాలి. అరే వీడు రోజు ఇలా చేస్తాడు రా, వీడు తీసుకురాడు. అప్పుడు కట్టలు తీసి టెన్షన్ అదే, అది ఆ సబ్జెక్ట్ దా కాదా అనేది నాకు ఎప్పుడు టెన్షన్ అవుతాడు. ప్రదీప్ కి ప్రపోజ్ చేసినప్పుడు తడబడడం. ఎందుకు తడబడ్డా? నేను విలన్లో ఉంటాను. ఏ తడబడకుండా ఒకసారి చెప్పమ్మా, పర్లేదు అక్కడి నుంచి చెప్పమ్మా, దగ్గరికి వస్తే నేను తడబడతా. ఐ లవ్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పటివరకు రోజులో ఇచ్చేవాళ్ళు, వీళ్ళు మైకులు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు చూసామ్మా అస్సలు తడబడలేదు, తీసి మైక్ నా మొహాన్ని కొట్టావు. ఓకే ఇంకా ప్రదీప్ ని సెల్ఫీ అడిగినప్పుడు తప్పకుండా దానికి తడబడక్కర్లేదమ్మా, దిగుదాం కాసేపట్లో. ఓకే క్లాస్ లో మేడం సడన్ గా లేపి సెమినార్ ఇమ్మన్నప్పుడు అంటే ముందు అది ఏ క్లాస్ తెలుసుకోవాలి మనం. ఆవిడ అసలు ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారో అది తెలుసుకోవాలి. ఫస్ట్ నిద్రలో నుండి లేవాలి. మిమ్మల్ని అలా లేపుతూ ఉంటారా బాగా? నేను ఎప్పుడు లేచే ఉండేవాడిని, ఎందుకంటే నన్ను అస్తమానం లేపుతాడు. ఎస్ ప్రదీప్ చెప్పండి, ఎస్ ఎస్ అంటాడు. ఇలా కాదు, అక్కడ అస్తమానం నిలబడుతుంటే ఆన్సర్లు అడుగుతాను, బయటికి వెళ్ళి క్యాంటీన్ లో నిలబడేవాడిని. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడున్నా అడిగినప్పుడు ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేస్తున్నా అంటే గర్ల్ ఫ్రెండ్ నేను కూడా వస్తా అన్నప్పుడు తడబడతాను. కానీ నీకు చాలా ధైర్యం ఉంది భయ్యో, ముందు నిజం చెప్పేసావు. ఫ్రెండ్స్ తో బయట ఉన్నా నిజం చెప్పాను. మరి అది డాడీ ఇప్పుడే చిన్న పని చెప్పారు, బయటకు వచ్చి మళ్ళీ చేస్తానే అదే. పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు హస్బెండ్ నీకు ఇంతకు ముందు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా తడబడతాం. మీకు ఎలా తెలుసు? మూవీస్ ఎక్స్పీరియన్స్, సినిమాల ప్రభావం మేమే చాలా ఉందన్నమాట. అయితే మనం నైట్ తాగేసి ఇంటికి వచ్చినప్పుడు డాడీ ఎక్కడికి వెళ్ళావరా అని అంటే ఇంత నైట్ అన్నప్పుడు మనం తడబడతాం. చాలా చక్కగా ఉంది నీ బాడీ లాంగ్వేజ్. మా వాళ్ళ కోసం పాట పాడానా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం, సరా దాగి చిందేసా
వెరీ గుడ్. ఓ అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు సన్మానం జరగబోతోంది. ఈ 2 వేళ్లతో కాలు బొటన వేళ్ళు పట్టుకున్నానా? రెండమ్మా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మధ్యలో ఆవిడ ఎక్కువ రిగ్గింగ్ చేసింది. ఆవిడ నువ్వు కొనా ఈవిడేంటి సెకండ్ రౌండ్ లోకి వచ్చారు? అమ్మా చేతికి ఇంకు మార్క్ వేసావా లేదా? మన లాస్ట్ ఎగ్జామ్ మనతో చదివించినప్పుడు తడబడతాం. సూపర్. మనం పిల్లల పేరెంట్కి వెళ్తాం కదా. నేను పేరెంట్ వాళ్ళకి వెళ్ళను. నువ్వు వెళ్తుంటావా? వచ్చేస్తాను బంధువులు, మీరు పిల్ల బంధువా అంటే అప్పుడు తలబడతాం. ఇటు నుంచి వచ్చామని చెప్తాం. కాలేజీలో ఉన్నప్పుడు మ్యాక్సిమం టైం పాకెట్ మనీ కాపాడుకోవడానికి ఏదో ఒక పెళ్లిలోకి వెళ్ళి తింటూనే ఉండేవాళ్ళం. బెటర్ వే. దొరికిపోతే ఏం లేదండి, క్యాటరింగ్ స్టాఫ్ అని చెప్పాలి. అమ్మాయి మన కళ్ళల్లో కలిపెట్టి చూసి ఆమె అందాన్ని పొగడమన్నప్పుడు మనం తడబడతాం. ఆవిడ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆవిడ్ని పొగుడు. సార్ ఇలా ఉన్నప్పుడు ఏం పొగుడుతాం సార్, అందుకే తడబడతాం సార్. నిన్ను చూస్తుంటే రాత్రులు చీకటి గుర్తు రావట్లేదు, ఉదయం పాటు పగల గుర్తు రావట్లేదు. అసలు నిన్ను చూస్తుంటే నేను ఎందుకు నీ దగ్గరకు వచ్చానని నన్ను నేనే గుర్తు రావట్లేదు. ఇంతకన్నా నాకు రావట్లేదు, మాటలు రావట్లేదు. నా గర్ల్ ఫ్రెండ్ నా ఫేస్బుక్ పాస్వర్డ్ అడిగినప్పుడు పాస్వర్డ్ ఇస్తే ఫేస్బుక్ ఏమవుద్దా అని కాదు టెన్షన్, ఆ పాస్వర్డ్ కాస్త ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు అయి ఉంటది కదా, అది టెన్షన్. ఈవిడెవరు అని అడుగుతుంది కదా. క్లాస్ లో టీచర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు బాగా చదువుకోమ్మా. ఇంటికి వచ్చిన చుట్టాలు నువ్వేం చేస్తున్నావు అమ్మా అని అడిగినప్పుడు దాన్ని తడపరక నాకైతే. లవర్ తో మూవీకి వెళ్ళినప్పుడు పేరెంట్స్ కి దొరికినప్పుడు ఏం చెప్పాలో తెలియక తడబడతాం. ఏం పేరు? వరలక్ష్మి. అయ్యో ఆయన పేరు వరలక్ష్మి. లవర్ మన సెల్ఫీ అడిగినప్పుడు. మా లవర్ అంటే నీ లవర్ నాలో ఒకటే కదా. నేను ఇంకా ఎత్తుక్కోలేదు భయ, నాకు కూడా ఎత్తికి పెట్టమా. లవర్ తో బయట ఉన్నప్పుడు ఫాదర్ కాల్ చేసి ఇంటికి రమ్మంటే ఇక్కడ లవర్ ఏమో పంపించాక తర్వాత లేట్ వెళ్ళినాక మళ్ళీ అడుగుతారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా. మీరంతా ఎందుకు వాళ్ళని విలువలు చేస్తున్నారు మీరు నాకు అర్థం కాదు. జీవితంలో చాలా చేంజ్ చేస్తున్నారు కదా. మమ్మల్ని మాత్రం ఏమవుతుంది గర్ల్స్ కొట్టుడు కొట్టాలి, ఏమనకూడదు. గర్ల్ ఫ్రెండ్ బదులు వాళ్ళ అక్క కిస్ ఇచ్చినప్పుడు. వెరీ గుడ్ అన్న. మైక్ పక్క పైకి ఇవ్వు. ఈ 2 వేళ్లతో కాలు బొట్టన వేలు పట్టుకో. వాట్ ఏ రిథమిక్ సౌండ్. వెరీ గుడ్, కూర్చోండి. మేకప్ లేకుండా నా బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళినప్పుడు తను నన్ను గుర్తుపట్టకుంటే తలబడతా. నెక్స్ట్ ఏంటి? 2 kgs వెయిట్ కూడా తగ్గుంటారు మీరు. మన రిలేటివ్స్ ఎవరైనా స్టడీ గురించి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటాం. యమహా 2.0 అని ఒక కొత్త కోర్స్ చేస్తానని చెప్పాలి వాళ్ళందరికీ. నెక్స్ట్ ఏంటి? సుబ్బారావు చాలా జాబులు చేయడం ట్రై చేశాడు. అన్ని జాబులు ట్రై చేశాడు, వెతికాడు ఎక్కడ కిక్ రావట్లేదు అనమాట. సో ఇలా కాదు, ఏం చేయాలనుకుంటే బెస్ట్ ఈ టైంలో బ్యాంకును దోచుకుంటే బెటర్ అని మీద పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. సరే దొంగతనానికి మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ గెటప్ అంతా తీసుకుని వెళ్ళాడు. షట్టర్ దగ్గర బోర్డు పెట్టింది అనమాట, దయచేసి కొయ్యొద్దు, కాల్చొద్దు, తలుపు తీసే ఉంది, హ్యాండిల్ తిప్పి లోపలికి రండి అని ఉంది. ఇట్లు మీ సెక్యూరిటీ అని రాసింది. ఓహో ఇదేదో బాగుంది కదా, హ్యాండిల్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. లోపలికి పెద్ద ఇసుక బస్తా నెత్తింపడ్డది. పోలీసులు వచ్చారు.
అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. జీప్ లో వెళ్తుండగా అనుకున్నాడు, అయ్యి అసలు ఈ మనుషులు నమ్మలేం భయ్యా, స్టూడెంట్ నమ్మించి ఎలా మోసం చేస్తున్నారు మనల్ని అని. సో మీరు కూడా ఇలా నమ్మించి ఎప్పుడైనా మోసపోయారా? మీరు ఎవరినైనా బకరా చేశారా? ఒకసారి కంబైన్ స్టడీస్ కి మా ఫ్రెండ్ ని ఇంటికి పిలిచాను. మా ఇల్లు 4th ఫ్లోర్ లో ఉంటుంది. తను పైకి స్టెప్స్ ఎక్కి వచ్చేసి అలసిపోయి వాటర్ అడిగింది. వాటర్ లో ఓడగా కలిపేసి అక్కడ పడుకుంది. చెప్తే మేము అందరం రోజు ఎక్కుతూ ఉంటాం 4 ఫ్లోర్. ఒక రోజు నేను నా ఫ్రెండ్ బస్ లో వెళ్తున్నాం భయ్య. అయితే ఆ రోజు వాడు టికెట్ తీసుకుంటా అని నేను చెప్పాను. సో వాడు నేను తీసుకుంటా అని చెప్పేసి తీసుకోలేదు. నేనేం చేశాను, వాడిని బక్రా చేద్దాం అనేసి నేను తీసుకోలేదు. సో కండక్టర్ సీట్లు మొత్తం చెకప్ చేసుకొని ఒక టికెట్ తక్కువ వస్తుంది భయ్య, ఒక టికెట్ తక్కువ వస్తుంది అని అందరినీ అడుగుతున్నాడు. సో నా టికెట్ నేను తీసుకున్నాను అని చెప్పి నేను ఊకున్నాను. వెంటనే తను రాహుల్ టికెట్ తీసుకున్నావా లేదా అని అడిగాడు. అప్పుడు నేను తీసుకున్నాను రా అన్నాను. ఏమంటే బక్రా అయ్యాడు. తర్వాతకి తీసుకున్నాను అనుకో, అది వేరే విషయం. ఇలా నా ఫ్రెండ్ ని నేను ఒకరోజు సరదాగా బక్రా చేశాను. ఇంటర్వెల్ లేకుండా ఉంది, ఇంగ్లీష్ సినిమా అనుకుంటా. అనుకో కూడా నేనే బక్రా అయ్యా ఒక రోజు. అంటే నైట్ నడుచుకుంటూ వెళ్తున్నా రోడ్ మీద, హైవే మీద. ఒక అతను వచ్చి భయ్య రూట్ తెలీదు, జర చూపిస్తావా అని కార్యక్రమం అన్నాడు. నాకు కూడా దగ్గరే కదా అని చెప్పేసి నేను కూడా ఎక్కా. ఎవరు అడిగారు రూట్? ఇంతకి ఒక 30 years అబ్బాయి. 30 years అబ్బాయా? వెళ్తుంది 2 minutes అయింది, అతను ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నాడు. నాకు ఏం అర్థం కావట్లేదు. అయితే సడన్ గా గేర్ వేస్తున్నా త్వరగా చేసాడు. నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి, నీకు నాకు సెట్ కాదు. ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. నాకు మూవీకి వెళ్ళాలనిపించింది. అయితే నా దగ్గర డబ్బులు లేవు. మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ వేరే తోటి మూవీకి వెళ్ళింది అని చెప్పిన. వాడు పరిగెత్తుకుంటూ సినిమా థియేటర్ దగ్గరికి వచ్చిండు. అరే నీ గర్ల్ ఫ్రెండ్ లోపల ఉంది, చూద్దాం రా, 2 tickets తీసుకోవాలంటే 2 tickets తీసుకుంటూ లోపలికి వెళ్ళి మూవీ విషయం అయిపోగానే తినడానికి వెళ్ళారా? మనం కూడా అక్కడికి వెళ్ళి తిందాం అని చెప్పావా? ఒకసారి సూపర్. మనం ఆయనకి మ్యాటర్ అర్థమైంది. ఏదో చెప్తా అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తా. అసలు ఏం చెప్పావు? ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్న అబ్బాయి అంటే నాకు బాగా ఇష్టం. దానన్నావు సరే. ఇప్పుడు ఒక అద్భుతమైన పాటకి ఆయన హీరో వర్షన్ కాదు, హీరోయిన్ వర్షన్ డాన్స్ చేసి చూపిస్తారు. మ్యూజిక్. ఇదంట నేనెళ్తుంటా, మావిడి పెళ్ళట్టుకుని మావిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం, స్పెషల్ మీల్స్ లెక్కుంటది నా పాపాలం. నా ఈడు పత్తి మీర నా సొప్పు కోడి కూర, నువ్వు రాగా రాగా విందుకొస్తే కోకటాటు పెట్టేస్తా. పిల్లాడు ఎలుగుతున్నారా? మలైకా అరోరా కనుక నువ్వు ఇలా డాన్స్ చేసావని తెలిస్తే 3 days బాధపడుతుంది ఆవిడ. మా ఫ్రెండ్ ఒకడు ఎప్పుడు పైసలు ఖర్చు పెట్టనోడు ఒకసారి ఫోన్ చేసి అనుకోకుండా, మామ ఈరోజు ఫుల్ దావత్ మామ, పార్టీ మామ, వచ్చే మామ అని అడ్రస్ ఇచ్చేసాడు. ఇచ్చేసాక మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళాక అక్కడ పోయాక వాళ్ళ తాత తద్దినాలు పెట్టేసి సర్వమంగళం పాడింది అని మీ గురించి చిన్న గిఫ్ట్. హాయ్ ప్రదీప్ గారు. ఎవరు తిట్టింది? ఎవరినో మా ఫ్రెండ్ ఉంటాడంటే శశి అని, ఎప్పుడు పార్టీ అని అడుగుతుంటాడు. సరే రేపు ఇస్తా శశి అని చెప్పేశాను. ఏం కావాలంటే బ్రీజర్ బాటిల్ కావాలి అని అడిగాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్లి ఖాళీ బ్రీజర్ బాటిల్ ఇచ్చేసాను.
జాన్ ఇది విన్నావా? వాళ్ళ ఫ్రెండ్ శశి అంట. వావ్. మా బాయ్ ఫ్రెండ్ షాపింగ్ రమ్మన్నాను. షాపింగ్ వచ్చిన తర్వాత మొత్తం షాపింగ్ అయిపోయిన తర్వాత వ్యాలెట్ మర్చిపోయాను నన్ను. ఇంటికి వెళ్ళి తీసుకురాను డబ్బులు ఇచ్చాడు. ఆటో ఛార్జీకి డబ్బులు ఇచ్చాడు. నేనే బకరా అయ్యా. తప్పు అలా అనుకోరు, ఎప్పుడు అబ్బాయిలే అవుతారు. కరెక్టే అమ్మాను. ఒకరోజు మా ఫ్రెండ్ తో ఇలా అన్నాను, అరే నాకు ఒక అమ్మాయి తెలుసురా, అమ్మాయి ఎవరితో అయినా బాగా చాట్ చేస్తారా అని. అరే నాకు చెప్పురా అమ్మాయి ఎవరో చెప్పురా అన్నాడు. నేను ఒక 2 days వాడితో బాగా పార్టీస్ ఇప్పించుకొని అరే హైక్ లో నటాషారా అని చెప్పాను. ఒకరోజు ప్రదీప్ నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు, కానీ ఇప్పుడేమో ప్రేమించట్లే అని చెప్తున్నాడు. అరే చేతులు కట్టుకుని అటు చూస్తావేంట్రా, ఇటు చూడు. రే నిన్నే. ఎవడమ్మా వాడు? మీరే అండి. ఇప్పుడు బకరా నేనా? అవును అవును. క్లాస్ ప్రదీపా? యాంకర్ ప్రదీప్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు, కానీ ఇప్పుడేమో ప్రేమించట్లే అని చెప్తున్నాడు. ఫేస్బుక్ లో చెప్పాడా నీకు? లేదు, కళ్ళలో. కళ్ళలో చెప్పాడమ్మా? అవును. ఈసారి కనిపిస్తే పిచ్చ కొట్టు కళ్ళలో. ఏంటి అబ్బా చెప్పడం నుంచి ఏంటి? ఒక రోజు మా అమ్మ నాన్న ఊరెళ్ళారనే, పక్కింటి అంకుల్ కూడా ఊరెళ్ళాడు. ఆంటీ సడన్ గా ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రా అన్నది. ఇంటికి రాగానే నేనేదో బాగా రెడీ అయ్యి పర్ఫ్యూమ్ ఇట్లా అన్ని కొట్టుకొని గోడ దూకి వెళ్ళిపోయా. ఆంటీ ఉండి ఇక్కడే కాసేపు కూర్చో బాబు, మా బాబు అన్నం తినట్లేదు అని చెప్పేసి అని అన్నది. అక్కడ నేను బాగా అయిపోయా. మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని లవ్ చేసింది. అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. సో తనకి లవ్ ప్రపోజల్ చేయడానికి ధైర్యం సరిపోలేదు. నీకెందుకు నేను ఉన్నా అని చెప్పి వెళ్ళి ఆ అబ్బాయికి ప్రేమ విషయం చెప్పేశాను. తన ప్రేమ కాదు, నా ప్రేమ గురించి చెప్పేశాను. నా బాయ్ ఫ్రెండ్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. అయితే నేను ఆ గిఫ్ట్ ఏంటని వెయిట్ చేస్తున్నాను. న్యూ గర్ల్ ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేశాను నెక్స్ట్ డే నాకు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ లావణ్య. మీ వాయిస్ చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ. అమ్మా వాళ్ళు పట్టించుకోక, వాళ్ళు ఫుల్. శాంపుల్ కావాలా అమ్మ? పాట పాడు. ఏ నీ కిరోసిన్ డబ్బా అగ్గిపెట్టి. డాన్స్ కావాలా? ఓకే డాన్స్. గుండెల్లో రామంటే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. సూపర్ సూపర్ వండర్ఫుల్. నేను బైక్ పైన వెళ్తున్నప్పుడు నన్ను ఒక ఆటో ఓవర్టేక్ చేశాడు అన్నమాట. నాకు కోపం వచ్చి ఓవర్టేక్ చేశాడు. నాకు కోపం వచ్చి నేను వాడిని ఓవర్టేక్ చేసి ముందు ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు భయ్యా అని చెప్పేసి చెప్పాను. వాడు భయం వేసి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆటోలో ఆయనే ఉన్నాడు, అందుకని భయం. ఓ ఈయన ఆటో నడుపుతుంటాడా? బైక్ లేదు నాన్న, రికార్డ్ అవుతుంది. ఒకరోజు నేను నా ఫ్రెండ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాము. గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ గురించి టాక్ వచ్చింది అనమాట. తను నన్ను అడుగుతుంది, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు చూపించావా అని అడిగింది. అయితే నేను చెప్పాను, అగో రోడ్ అవతల పక్కన నిల్చున్నాడు, వెళ్ళి నేను పిలుస్తున్నాను. నా ఫ్రెండ్ తన దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ పిలుస్తుంది, మధు పిలుస్తుంది అని చెప్పేసి అన్నాడు. అన్నది. ఇప్పుడు ఇంటర్వెల్ క్లైమాక్స్ ఏమైంది? ఆ రోజులు ఎప్పుడో అయిపోయాయి, నాకు ఇప్పుడు ఓపిక లేదని చెప్పేసి. ఏం లేదు భయ్యా, నేను కొంచెం హ్యాండ్సమ్ ఉంటా కదా, ఒక అమ్మాయికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పా భయ్యా. చూపించండి రా, అలా వదిలేయకండి రా. ఓకే థ్యాంక్ యూ. సుబ్బారావు గురించి మీకు కొన్ని విశేషాలు చెప్పాలన్నమాట. సుబ్బారావు అండ్ జాన్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్, పక్క పక్క ఇళ్లలోనే ఉంటారు. సో ఇతను పెళ్లి చేసుకున్నాడని ఇతను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇతను కారు కొంటే ఇతను కారు కొన్నాడు. ఇతను బిల్డింగ్ కడితే ఇతను బిల్డింగ్ కట్టాడు. సో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు.
కానీ జాన్ ని చూసి సుబ్బారావు ఎప్పుడు కోపంగా ఉంటూ ఉంటాడు. ఎందుకంటే జాన్ చాలా ఆనందంగా ఉన్నాడు. సుబ్బారావు చూశాడు, ఇది తట్టుకోలేపాడు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. సార్ 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 మా పక్కింట్లో ఉన్న జాన్ వాళ్ళ ఆవిడ తప్పిపోయింది సార్ అన్నాడు. తప్పిపోతే నీకెందుకయ్యా, నువ్వెందుకు కంప్లైంట్ ఇస్తున్నావు, పక్కింటి ఆయన కదా, నువ్వెందుకు ఇస్తున్నాడు? లేదు సార్, ఆయన లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సార్, నాకు నచ్చట్లేదు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెతికి తీసుకురండి. అంటే ఈ ఏజ్ గ్రూప్ లో మనకి ఈర్ష్యలు గానీ అసూయలు గానీ పెద్దగా ఏమి ఉండవు. ఏదో పక్కన చూసాక లైట్ గా వాడి గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంటే మనకి ఈర్ష్య అసూయ గానీ పెద్దగా మిగతా విషయాలు ఉండవు కదా భయ్య. సో మీ ఉద్దేశంలో ఒకవేళ మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఏమైనా ఎగ్జాంపుల్స్? నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి మందు కొడుతుంటే అది చూసి నాకు అసూయ కలుగుతుంది. వాళ్ళు నిన్ను పిలవట్లేదనా లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ తో పిలవట్లేదనా? రెండా మాటల్లే. పక్కవాడిది నాకంటే పెద్దగా ఉన్నప్పుడు గడ్డం అర్థమైంది భయ్యా, చేపెట్టి మరి చూపించావుగా. మా డాడీ కోట తెచ్చి నాకు వాటర్ తెచ్చినప్పుడు. నువ్వు ఎప్పుడైనా ప్రేమతో అలా చేసావా? చేయలేదు. మరే ఫ్యూచర్ లా కొడతారు రే. మిమ్మల్ని చూస్తే ఈర్ష కలుగుతుంది. ఎందుకంటే మీ పెళ్లికి నన్ను పిలుస్తే ఈర్ష కలుగుతుంది. ఒకవేళ మీరు పిలుస్తే మీ పక్కనున్న మీ వైఫ్ ని చూస్తే ఈర్ష కలుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అయితే, ఎలా ప్లాన్ చేద్దాం? నేను దీని గురించి ఆలోచిస్తానమ్మా. పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు నా పక్కనోడికి పెద్ద లడ్డు పెట్టినప్పుడు నాకు జెలస్. లడ్డు కావాలా నాయన? రూమ్ లో అందరూ మిడ్ నైట్ వరకు చాటింగ్ చేస్తూ నా బాయ్ ఫ్రెండ్ నాకు తొందరగా గుడ్ నైట్ చెప్పి ఇష్టపడతాను. కొంపతీసి వాళ్ళతో చాటింగ్ చేస్తుంది మీ బాయ్ ఫ్రెండ్ అనేమో డౌట్ పడతా. నీకు త్వరగా ఎప్పుడుగా గుడ్ నైట్ అని చెప్పి ఇక్కడ చాటింగ్ చేస్తాడేమో. నాకు ఫీవర్ వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ అన్నయ్య బిర్యానీ తింటూ నాకు ఆశ పుట్టింది. ఫస్ట్ బిడ్చింది ఏం జరిగింది? అనే బిర్యానీ తిన్నాడా? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ లెగ్ పీస్ తిందుకు సరే కూర్చో. గోవా బీచ్ లో అమ్మాయిలకు ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఉంటాడు కదా, ఆయన చూస్తే నాకు ఈర్ష్య కలుగుతుంది. నేను ఆ ప్లేస్ లో ఉండే ఐస్ క్రీమ్ అమ్మితే బాగుంటుందని. ఐస్ క్రీమ్ కూడా ఉంటాయా? అమ్మాయిలను చూస్తాం కదన్నా, దానికంటే వాళ్ళతో ఎవరైనా మాట్లాడచ్చుకెళ్ళి దాని మీద ఐస్ క్రీమ్ కూడా డైరెక్ట్ గా మాట్లాడితే వేరే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు మన దగ్గరికి వస్తారు కదా అక్కడికైతే. నేను ఇంకోసారి ఎప్పుడు గోవా వెళ్ళిన ఐస్ క్రీమ్ లో కొనా. నా ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాడికి వాటర్ వచ్చి కరెక్ట్ నాకే, నేను వెళ్ళినప్పుడే వాటర్ రాకపోతే వాడిని చూసి నాకు ఇష్టపడుతుంది. వాడికి వచ్చిందో లేదో నీకెందుకు? ప్రదీప్ నా వైపు ఎక్కువసేపు చూడకుండా అందరితో మాట్లాడితే నేను ఇష్టపడతాను. సారీ అమ్మ, తప్పైపోయింది, ఇంక ఇప్పటి నుంచి కవర్ చేస్తా. ఓకే. నా ఫ్రెండ్స్ నాకంటే ముందు సన్నీ లియోన్ మూవీ చూస్తే నేను ఇష్టపడతా. కృష్ణకాంత్ పార్క్ లో లవర్స్ చూసినప్పుడు ఇష్టపడుతుంది. ఈ మధ్యన వెళ్తున్నారా? పెద్దగా నాకు ఎవరు కనపట్లేదు అక్కడ అనుకుంటున్నారు. ఉన్న పొదలే లేపేసాక ఇంకెక్కడ ఉంటారే పాపం. చాలా బాధగా ఉంది వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. నా పెళ్లి చూపులప్పుడు నా భర్త కంటే అక్క మగుడు అందంగా ఉన్నప్పుడు ఇష్టపడతాను. మనకి ఎప్పుడు పొరుగింటి పుల్లకూర ఎప్పుడు రుచిగా ఉంటూ ఉంటుంది. మా ఫ్రెండ్ కి కరీనా కపూర్ లాంటి వైఫ్ వచ్చినప్పుడు నాకు కల్పన రాయల్ లాంటి వైఫ్ వచ్చినప్పుడు ఈర్ష్య కలుగుతుంది. నా గర్ల్ ఫ్రెండ్ నాకన్నా మా డాడీకి ఎక్కువ కనెక్ట్ అయితే ఈర్ష్య పుడుతుంది. మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు. నేను ఎందుకో ఊహించుకుంటుంటే సుల్తాన్ గెటప్ లో కనిపిస్తావు నువ్వు నాకు. నా రూమ్మేట్ కొత్త అండర్ పెడితే నాకు ఈర్ష్య పుడుతుంది అనుకున్నా. నేను చెప్పలా నీ థాట్స్ అన్ని అక్కడే ఆగిపోతాయని. దానికి ఈర్షపడ్డం ఏంటయ్యా? అనుకోండి కదా, అగరబత్తితో బొక్కలు పెట్టు. ప్రదీప్ మాత్రం నాగ చైతన్య చూసి అసూయ పడుతుంటే, అంటే ఎందుకంటే ఆ సమంతను పెళ్లి చేసుకుంటున్నాడు కదా. అలాంటి విషయాలు అసలు అసూయిపోయినా. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దెమ్. సమంత పోతే అనుష్క లేదా, శృతి హాసన్ లేదా, కాజు అగర్వాల్ లేదా? భయ్య 2 ఎలా వాడుతున్నావు? కళ్ళజోడు ఇది బైక్ మీద, ఇది మామూలుగా. బైక్ ఏది? బయట పార్కింగ్ లో పెట్టినా. మరి ఇదేందుకు లోపలికి వచ్చింది? నిన్ను చూడడానికి వచ్చినా అన్న. చెప్పండి. నేను కొత్త బైక్ కొన్నానని చెప్పేసి లాంగ్ రైడ్ వెళ్ళాను. మా ఫ్రెండ్ కూడా కార్ లో లాంగ్ రైడ్ వెళ్ళాను. అప్పుడే నేను ఈర్ష్యపడతా. దేనికైనా అడుగు అన్న. నేను అడగాల?
దేనికి? నా వెనకాల ఒకటే సీట్ ఉంటుంది, ఒకటే అమ్మాయి వస్తుంది. కార్లో అయితే నలుగురు వస్తారు కదా. పిచ్చివాడా, కార్ లో ఎవరి సీట్లో ఆడు కూర్చుంటాడు, బైక్ లో నీ వెనకాల కూర్చుంటారు. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు నా కాపీలు దొరికి నా ఫ్రెండ్ కాపీలు దొరకకపోతే అప్పుడు కుళ్ళు వస్తుంది. సో వాళ్ళది దొరకాలంటే అప్పుడప్పుడు ఏంటంటే నీ దగ్గర వాళ్ళ మీద వేసేసినా చాలు. ఛాన్స్ అప్పటి దొరకదు సార్, నా దగ్గర ఉండిపోతే. ఇప్పుడు మీరు చున్నీకి రివర్స్ లో రాసుకుని వెళ్ళట్లేదా? అలాగే ఇప్పుడు ఈ మధ్యన ఎలా కాపీ కొడుతున్నారు? లెగ్స్ పైన. ఓకే, నో కమెంట్స్. మా ఫాదర్ ఫుల్ బాటిల్ తాగి నాకు 90 ఇచ్చినప్పుడు ఈర్ష్య కలుగుతుంది. నా పేరు ముఖేష్. కూర్చోమ్మా. నాకు సబ్జెక్ట్ చెప్పే సార్ హ్యాండ్సమ్ గా ఉన్నారని ఫీల్ అవుతూ ఆయనకి పెళ్లి అయిందని తెలిస్తే ఈర్షపడతాను. అయ్యో ఫోన్లే అమ్మా, ఈసారి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నా ఫ్రెండ్ షాపింగ్ కి తీసుకెళ్లి వాడు షర్ట్లు కొనుక్కొని నాకు అండర్వేర్ ఇప్పించినప్పుడు వాడిని చూసి నాకు ఈర్ష్య పడుతుంది. డిస్కౌంట్ లో కొన్నాడు అతను, కొంచెం పెద్దవే కొనుక్కున్నాడు, నీకు కొంచెం చిన్నవి కొన్నాడు, అంతే తేడా. కానీ ఒకటే ఇప్పించింది, నా 2 షర్ట్లు కొనుక్కోండు. ఏదైనా ముందు అది కావాల్సిందే, దాని తర్వాతే ఏదైనా. చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాయి వాళ్ళు మనం. వావ్. నేను రోజు బైక్ మీద వచ్చానని తెలిసి రేపు మా ఫ్రెండ్ కార్ లో వచ్చాడని చూసి ఈర్చపడతాను. ఇందాక ఆయన చెప్పింది అలాగే ఉంది. ఆయన ఎంత కన్ఫ్యూజ్ నువ్వు కూడా అలాగే ఉంది. మా ఫ్రెండ్స్ అందరు సిట్టింగ్ లో కూర్చొని లాస్ట్ డ్రాప్ ఉన్నప్పుడు నాకు ఇవ్వకుండా వాళ్ళే పోసుకుంటే నాకు ఈర్ష్య పుడుతుంది. ఆగావు సరిపోదు, మళ్ళీ మూతలో అది కూడా లక్కీ డ్రాప్ కదా లాస్ట్ కి. కూర్చోనన్న. నేను లైన్ వేస్తున్న అమ్మాయి మా ఫ్రెండ్ తో క్లోజ్ ఉంటే వాడిని చూసి అసూయ కలుగుతుంది. వాడు కూడా వేస్తున్నాడా? ప్రదీప్ తో అందరు సెల్ఫీ దిగినప్పుడు నాకు ఇవ్వకపోతే నాకు ఈర్ష్య పుడుతుంది. అయ్యో ఎవరికి ఇవ్వలే అమ్మా. ఎగ్జామ్ లో నేను ఫస్ట్ బెంచ్ లో వచ్చాను, మా ఫ్రెండ్ లాస్ట్ బెంచ్ లో వచ్చాను. చిట్టెలు పెట్టి ఎగ్జామ్ రాస్తుంది, నాకు ఈర్ష్య కలుగుతుంది. ఏంటి భయ మంత్రాలు చదివావు? నేను ఫస్ట్ బెంచ్ లో వచ్చాను, మా ఫ్రెండ్ లాస్ట్ బెంచ్ లో వచ్చాను. ఎగ్జామ్ లో చిట్టీలు రాస్తుంటే నాకు ఈర్ష్య కలుగుతుంది. అంతే 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 చెప్పాడు అబ్బాయి. కరెక్టే. ఎగ్జామ్ లో నేను 2 పాస్ అయ్యి వీడు 3 పాస్ అయినప్పుడు ఈర్ష్య కలుగుతుంది నీకు. వెరీ గుడ్, బాగా చదువుతా. అరే తమ్ముడు కదలకుండా నుంచో అలాగే. వెరీ గుడ్. ఇప్పుడు మైక్ ఇవ్వండి ఆయనకి. చదవడం కాకుండా ఇంకేం చేస్తూ ఉంటాను? బిల్డింగ్ మీద కూర్చొని సిట్టింగ్. బిల్డింగ్ మీద ఎక్కడ? మా ఇంటి మీద. ఆంటీ విన్నారా ఈ విషయం? ఏ టైంలో? మీ ఊర్లో ఉన్నారు. ఊర్లో ఉన్నారా? ఊర్లో కూడా ఈటీవీ ప్లస్ వస్తుందిలే. వేసుకున్నావు? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? ఫస్ట్ టైమా? సెకండ్ టైమా? ఓకే, వెరీ గుడ్. నేను ఆల్రెడీ ట్రై చేసిన అమ్మాయికి ఆల్రెడీ ఇంటికి పడిపోతే నాకు ఈ న్యూస్ అసలు ఆయన చూపిస్తా. ఆయన ఏం చేసి ఆయనకే పడిపోయింది ఆల్రెడీ. అయ్యా అవునా? మళ్ళీ ఆయన పక్కనే కూర్చున్నావు నువ్వు? ఫ్రెండ్ కదా ఆయన. ఈసారి ఎవరైనా పడితే నువ్వు లాగేసుకుంది కదా. రోజు మెడికల్ షాప్ కి వెళ్ళాడు. సార్ తలనొప్పిగా ఉంది సార్, మందులు ఇవ్వండి సార్. తలనొప్పిగా ఉంది, మందులు ఇవ్వండి సార్. సో బాగా స్ట్రాంగ్ ఉన్న మందులు కావాలి సార్. ఆగండి రా, జోక్ మర్చిపోతాను నేను. సో షాప్ లో కూర్చున్న అబ్బాయి ఏమో ఇవ్వరు సార్ ఇంత స్ట్రాంగ్ టాబ్లెట్లు అంటే, డాక్టర్ సర్టిఫికేట్ తెప్పించుకోవాలి అని. సో అక్కడే గొడవ పడుతూ ఉంటాడు. ఈ లోపల ఆ షాప్ ఓనర్, మెడికల్ షాప్ ఓనర్ జాన్ వస్తాడు అనమాట. జాన్ రాగానే ఏమైందంటే, సార్ ఇతను సర్టిఫికేట్ లేకుండా వచ్చాడు, టాబ్లెట్ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు సార్ ఏమైంది? డాక్టర్ సర్కి ఏంటంటే, సార్ నాకు పెళ్లి అయింది సార్, కావాల్సిన మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చాను అని. అప్పుడు జాన్ అన్నాడు, అరే వెంటనే ఆయనకి టాబ్లెట్లు ఇచ్చి అది కూడా ఫ్రీగా ఇచ్చేసి, మా పెళ్ళైన వాళ్ళ కష్టాలు నీకేం తెలుసా, తొందరగా ఈ టాబ్లెట్లు ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటి? ఇటు పక్క వాళ్ళకి బాగా అర్థమయ్యాడు, ఇటు పక్క వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు జోకు. అర్థం కాకపోతే నవ్వండి సార్ అందరు ఇలా. అది చాలా అద్భుతమైన షాట్ ఇది. కావాల్సిన షో మొత్తం ఇవే షాట్లు వేస్తూ ఉంటారు మా వాళ్ళు. మీకు ఎలాంటి సందర్భాల్లో తలనొప్పి వస్తూ ఉంటది? ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఒకేసారి కాల్ చేసినప్పుడు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయాలో తెలియక తలనొప్పి లేస్తుంది. 2 సెపరేట్ ఫోన్లా? రే జాతర పీసులు. వాళ్ళిద్దరూ కనుక ఇప్పుడు టీవీ చూస్తుంటే బాగుపడండి రా, బాగుపడండి. ఫ్రెండ్ పబ్కి
అందుకని చెప్పి గుడికి తీసుకెళ్తే తలనొప్పి వస్తుంది. ఎక్కడైనా భజనేగా. ఆ భజనలో ఎంజాయ్మెంట్ ఉంటదిగా, ఈ భజనలో ఎంజాయ్మెంట్ ఉండదుగా. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనదే అమృతం. ఎగ్జామ్ లో మనం రాసింది మనం చదివినా లెక్చరర్స్ చదివినా ఆటోమేటిక్ గా తలనొప్పి వస్తుంది. మీరు రాస్తారు కూడానా? నాకు ఏం రాయాలా అని ఆలోచిస్తూ ఉండేవాడిని, రాసేవాడిని నేను. ఇంపార్టెంట్ గా కోడి గీకేలాగా గీకేస్తాం. మీరు బాగా చదువుతారు మీరు. సూపర్ టాపర్. అరే దూరంగా ఉన్నాను అమ్మాయికి. ఇట్ ఈస్ వెరీ కంటేజియస్ డిసీజ్. ముసలి నైట్ వేసుకున్నప్పుడు నీ హెయిర్ స్టైల్, నీ కాలర్ మొత్తం, నువ్వు మాట్లాడిన కంటెంట్ వారయ్యో. బాయ్ ఫ్రెండ్ తో కంబైన్ స్టడీస్ చేసేటప్పుడు కరెంట్ పోతే హెడ్ ఎక్ వస్తుంది. పాపం ఎక్కడున్నాడో ఎత్తుకోవడంలో టెన్షన్ లో తల్లపోస్తుంది అనుకుంటా. ఇంగ్లీష్ మూవీలో లిప్ లాక్ సీన్ లేనప్పుడు. కిందరా వెరీ నాటీ రే యువర్ ప్యాంటీ. భలే వచ్చింది, అసలు ఎక్కడ పడితే అక్కడ బొక్కుంది. ఎయిర్ కండిషనా? మనందరి కోసం ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. మ్యూజిక్. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 oh. Ra, brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong, dong, ding dong. ఈయనెవరో నుంచుని మసాజ్ చేయించుకునే టైం. నా బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు వాడికి నచ్చొస్తే నాకు హెడ్ ఎక్ వస్తుంది. ఇదేంటి పోలీస్ ఆఫీసర్ లా? బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపించడం. ఓకే, వాళ్ళు బిల్లు షేర్ చేసుకుంటారు, దాంట్లో ఏమో తప్పు. బిల్ షేర్ చేసుకుంటారు మళ్ళీ. చేతులు కట్టుకుని అటు ఇటు చూస్తావేంట్రా సేత్రాజు? అరే అరే ఏమైంది? ఒక పిచ్చి కుక్క తొడ మొత్తం కొరికింది. పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నప్పుడు లవర్ ఫోన్ చేసినప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి నీది? ఫోన్ లేపాలా ఆడిపోవాలో తెలియదు. మనం ట్రైన్ లో జర్నీ చేస్తున్నప్పుడు పక్కన అందమైన అమ్మాయి కూర్చొని ఎక్స్పెక్ట్ చేస్తే ముసలమ్మ వచ్చి కూర్చున్నప్పుడు హెడ్ ఎక్ వస్తుంది మాకు. ఇంకా బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి ముద్దు అడుగుతుంటే అది సోది వినలేక హెడ్ ఎక్ వస్తుంది. ఆ టైంలో ప్రదీప్ ఉంటే చాలు అనిపిస్తుంది. అవునవును, సోది చెప్పడానికి నేను. సమంత పెళ్లి అని తెలియగానే ప్రదీప్ కి హెడ్ ఎక్ వచ్చింది. నేను సగం నుంచున్నా. చెప్పండి. కర్రగా ఉన్న అమ్మాయి మేకప్ వేసుకున్నప్పుడు. అమ్మాయి మేకప్ వేసుకోకపోయినా అందంగా ఉంటారు అబ్బా అమ్మాయిలు. మైక్ పక్కన పైకి. అమ్మాయిల అందం గురించి మాట్లాడతావు నువ్వు, ఎంత ధైర్యం. సో ఇలాంటి అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు ఈ అబ్బాయికి సన్మానం జరగాలి. ఈ 2 వేళ్లతో నీ కాలు పొట్టు వేలు పట్టుకున్నానా? లైన్ లో రండమ్మా.
నిలిపో నిలిపో రండి రండి తొందరగా. అయ్యో థ్యాంక్ యూ. ఏ ఆ ఒక్కరి సేట్రా తిట్టిన వాళ్ళు ఏమన్నా అన్నావా వాళ్ళని? ఏమన్నా అన్నావా? కాలు వేలు పట్టుకో కాలు తొందరగా రండి అమ్మా మిగిలిన వాళ్ళు రండి. ఏమన్నా మసాజ్ మంచిగా చేసి రైట్రా మళ్ళీ రండి. ఇంకేమైనా అంటాడేమో వింటున్నా. ఏమన్నా అంటే నాకు చెప్పు పోయా. అమ్మాయిలను చూస్తే తలనొప్పి లేస్తుంది. అమ్మాయిలు చూస్తే తలనొప్పి లేస్తా? ఎందుకు నీకు? అందరు నాకే ప్రపోజ్ చేస్తారు కాబట్టి. ఆయనకి అమ్మాయిలు నచ్చినంత మీకేం ప్రాబ్లం? ఎందుకు నాన్న? అందరు నాకే ప్రపోజ్ చేస్తారు కాబట్టి. సూపర్.